హైవేస్ మార్నింగ్ వీడియో ఇచ్చాను కదా, విజేష్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ మంత్రి మన సోఫియా ఖురేషి కళ్ళన్ మీద ఉగ్రవాద చెల్లెలీమే. ఎందుకంటే ఆ ఉగ్రవాదులు వచ్చి నా భారతదేశ హిందూ స్త్రీలని వాళ్ళ బొట్టు చెరిపేస్తే, సింధూరం చెడిపేస్తే నా హిందువుల బట్టలు ఓడదీశారు. అలా వాళ్ళ బట్టలు మేము ఓడదీయలేకపోయాం, కానీ వాళ్ళ చెల్లెళ్ళని పంపించి వాళ్ళని తాట తీసి ఆరేసామని చెప్పుకుంటూ వచ్చాడు. అది తప్పయ్య బాబు, అంత దారుణంగా ఎట్లా మాట్లాడాడు. ప్రహ్లాదుడిని సైతం హిరణ్యకశిపుడు కొడుకనం, రాక్షసుడి కొడుకనం, మన విష్ణు భక్తులని అంటాం. అలాంటి నువ్వేలా ఈ రకంగా అన్నావయ్యా? ఆయన ముస్లిం అంతా టెర్రరిస్టులు ఏంటి కాదు కదా, ఎందుకు ఇలా మాట్లాడావు? ఒక మంత్రి అలా మాట్లాడొచ్చు, ఎంత పెద్ద తప్పయ్యా అని చెప్పేసి మాట్లాడాం. ఇతను ఆమె కాలంలో పడి క్షమాపణ చెప్తే తప్ప దీనికి ప్రాయచిత్తం లేదన్నట్టు మాట్లాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారు. బట్ ఇక్కడ వచ్చేసి ఆమె కాలంలో క్షమాపణ చెప్తే అది కరెక్ట్ అన్నట్టు మనం మాట్లాడుకున్నాం ఉదయం. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను క్షమాపణ చెప్తా, ఆమె నా చెల్లి లాంటిది, నేను ఆమెను అనలేదు, వాళ్ళని ఉద్దేశించి అంటూ ఆ మతానికి సంబంధించి చెప్తూ అలా చెప్పిన తప్ప వేరేది కాదు. నాది కూడా ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన్నాను, దట్టు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆర్మీయే, అలాంటప్పుడు ఆమె నేను తక్కువ చేస్తానయ్యా, కాదు కూడదని ఇది చేశాడు. బట్ ఆల్రెడీ మధ్యప్రదేశ్ హైకోర్టు కోర్టు సుమోటోగా తీసుకుంది కేసు. దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఒకటే అంది, ఏం మనిషివే నువ్వు మంత్రిగా ఉన్నావు, మాట్లాడినవి నీ కేసు వచ్చేసి కొట్టేయాలా, కేసు వచ్చేసి నేను అరెస్ట్ చేయకుండా చూసుకోవాలా, రేపటికి వాయిదా వేస్తున్నా కానీ ముందైతే ఇమీడియట్గా వెళ్ళి మధ్యప్రదేశ్ హైకోర్టు క్షమాపణ చెప్పు అన్నారు. అంటే సింపుల్, ఏ హైకోర్టులో అయితే కేసు తీసుకున్నారో ఆడికి వెళ్ళి క్షమాపణ చెప్పు, బహిరంగ క్షమాపణ చెప్పు, తప్పు అయిపోయిందని చెప్పు, అసలు ఏం జరిగిందంటే ఎక్స్ప్లెయిన్ చేయి. నేను వాళ్ళు కేసు కొట్టేస్తే కూలింగ్, సుప్రీంకోర్టు రావాల్సిన అవసరం లేదు. కేసు కొట్టు, నువ్వు క్షమాపణ చెప్పేసి కోర్టులో బహిరంగ అందరి ముందు చెప్పేస్తావు. దెన్ ఏ కోర్టు అయితే కేసు తీసుకుందో అదే కోర్టు నువ్వు క్షమాపణ చెప్పినా కానీ కేసు కొట్టేలేదు, దెన్ సుప్రీంకోర్టుకి వచ్చావు. దెన్ అప్పుడు మేము విచారిస్తాం, ఏ విషయం చెప్తాం. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా మోడీ అనే ఇంటి పేరు గల కూడా మొత్తం కూడా ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసే సంథింగ్ గట్టిగానే ఏదంటే ఈ మోడీ అనే ఇంటి పేరు గల వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. పరువు నష్టం కేసు కింది కోర్టులో శిక్షలు వేసే చివరి సుప్రీంకోర్టు దాకా చివరికి అక్కడ రిలీఫ్ వచ్చినట్టు ఉంది. క్షమాపణ చెప్పండి నేను చెప్పను అన్నాడు. చివరికి మొత్తానికి ఎలాగో రిలీఫ్ ఇచ్చినట్టున్నారు. సో విషయం ఏంటంటే మరలా చెప్తా, మీరు నోరు గనక జారినట్టయితే అది మీకు త్వరగా తెలుసుకున్నట్టయితే ముందు ఇమీడియట్గా క్షమాపణ చెప్పేశాను, తప్పు ఎందుకు జరిగిందంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా కాకుండా ఏదైతే అదేందిలే మనుషులు అక్కడ నోరు జారరా అన్నట్టు ఉన్నారు అన్న, మన అధికారంలో మన లోడింగ్ చేయడానికి అనుకుంటూ మీరు కనుక ఉన్నారంటే మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు, అది గుర్తుంచుకోండి.